సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో సీఎం పంక్ అండ్ లోగన్ పాల్ మధ్యలో ఒక సాలిడ్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. కానీ గాయస్ మెయిన్ ఏంటంటే చూడండి, అంటే ఈరోజు రా గురించి మాట్లాడితే రా ఈరోజు జస్ట్ కొంచెమే బాగానే ఉండే అనుకోండి. బట్ మెయిన్ ఏంటంటే మనము ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది బాస్. అంటే ప్రాబ్లం అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈరోజు మన జే ఊసో గుంథర్కి చూసేసినారనమాట. ఎస్ అంటే ఇప్పుడు మన రసల్ మేనియాది ఫస్ట్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ మన జే ఊసో గుంథర్తో ఫైట్ చేస్తారని గుంథర్కి చూసేసినారనమాట. సో అక్కడ నుంచి చూస్ చేయగానే ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయినాయి అనమాట. అసలు ఎందుకు ఏంది మొత్తం నేను ఈ వీడియో లాస్ట్ వరకు మీకు తెలిసిపోతాయన్నమాట. ప్రాబ్లం గురించి మాట్లాడదాం. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మన రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ మన మెయిన్ ఈవెంట్ జే ఊసోది. సో జే ఊసో ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చేర్ చేసినారు. ఈ కూడా మన జే ఊసో రింగ్లో వచ్చేసినాయి అన్నమాట. రింగ్లో రాగానే ఈ మధ్యలో ఏంటంటే ఫ్యాన్స్ వన్ మోర్ టైం అంటే ఇంకోసారి థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, ఇంకోసారి ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఫ్యాన్స్ వన్ మోర్ టైం అని చెప్తారు. అండ్ మళ్ళీ ఒకసారి థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. మన జే ఊసో ఈసారి కామన్ స్టైల్ పైన నిలబడి మరి ఈట్ చేస్తుంటారు. సో అప్పుడే ఎంకల్ నుంచి మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన గుంథర్ వచ్చి అటాక్ చేసినాడనమాట మన జే ఊసో పైన. జే ఊసో ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిన బట్ అంతా ఏం కొట్టలేకపోయినాడనమాట. మన గుంథరే భయంకరంగా అటాక్ చేసినారు జే ఊసో పైన. అండ్ అటాక్ చేస్తా మన గుంథర్ ఏమని చెప్పినారు అంటే, హే జే ఊసో నువ్వు నాకు చూసేయక అర్థమవుతుందా, అంటే నువ్వు ఇలాంటి పని అస్సలు చేయకనమాట, నువ్వు నన్ను చూసేయకని ఈ టైప్లో మన గుంథర్ చెప్తుంటారు అండ్ కొడుతుంటారు అనమాట. అంటే అటాక్ చేస్తుంటారు మన జే ఊసో పైన. సో అటాక్ చేసి ఎక్కడ అంటే అక్కడ అఫీషియల్స్ అంటే ఇక్కడ రెఫరీస్ అందరూ వస్తారనమాట, ఆపేస్తారు. ఆపినప్పుడు మన గుంథర్ రింగ్ బయట వెళ్ళినప్పుడు స్క్రీన్ సైడ్ వెళ్ళినప్పుడు మన జే ఊసో రింగ్లో ఏమన్నారంటే, నేను నిన్ను చూస్ చేస్తున్నాను ఫర్ రసల్ మేనియా అని చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే బాస్ మన రసల్ మేనియా కోసం ఫస్ట్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. జే ఊసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇక్కడ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన జే ఊసో అయితే మన గుంథర్కి చూస్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ ఎవరు గెలుస్తారో ఆ చేంబర్ మ్యాచ్ వాళ్ళు మన కోడి రోడ్స్కి చూస్ చేస్తారన్నమాట. సో ఇక ఇక్కడ నుంచి అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయితే మొత్తం చెప్తే ఇంకా సీఎం సెగ్మెంట్ ఉందన్నమాట. సో అప్పుడు ఇంకా మాట్లాడదాం దీని గురించి. సో నెక్స్ట్ మనకి డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ మన ఇయో స్కై అండ్ రఖెల్ రోడ్రిగస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికి. ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండేదన్నమాట. అండ్ ఈ మ్యాచ్ మన లీ మోర్గన్కి ఇక్కడ ఐ కాడ కొంచెం కట్ వచ్చింది అనమాట. మొత్తం చాలా బ్లడ్ వచ్చింది. బట్ అయినా మన రెస్లర్స్ నిజంగా బాస్, అంటే మన మెన్ సూపర్ స్టార్ అయినా సరే మన ఉమెన్ సూపర్ స్టార్ అయినా సరే మన మెయిన్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్స్ బ్లేడ్ వచ్చినా సరే ఏమొచ్చినా వాళ్ళు మ్యాచ్ అసలు ఆపర్ అనమాట. వాళ్ళ కోసం జస్ట్ చాలా కామన్, అందుకనే వాళ్ళు ఒక రెస్లర్ అనమాట. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. బట్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఇయో స్కై అండ్ మన డకోటా కాయ్. అంటే డకోటా కాయ్ మెడికల్ క్లియర్ వచ్చి ఈరోజు ఫైట్ చేసాయి అనమాట. సో ఫైనల్ మన డ్యామేజ్ కంట్రోల్ ఈ మ్యాచ్లో గెలిచింది. అండ్ మన లీ మోర్గన్ అండ్ రఖెల్ రోడ్రిగస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. సో నెక్స్ట్ మనకి మన లైరా వల్కేరియా వర్సెస్ మన బేలీ మధ్యలో ఒక మంచి అంటే ఒక మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండనమాట. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే మన లైరా బాగా టక్కర్ ఇచ్చింది బాస్ మన బేలీకి. చాలా మంచి మ్యాచ్ ఉండనమాట ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన బేలీ. అండ్ మన లైరా ఈ మ్యాచ్లో ఓడిపోయిందన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఇక మన బేలీ మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మనది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ది. అండ్ బాస్ మన ఏజే స్టైల్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరు ఏజే స్టైల్స్ అని చాలా జబర్దస్త్గా చాంట్ చేసినారు, చాలా మంచి చీర్ చేసినారు. సో అందుకనే మన ఏజే స్టైల్స్ చాలా హ్యాపీ అయిపోయినారు. ఏజే స్టైల్స్ ఏమన్నారు నిజం చెప్పాలంటే నా గుండె నా ఛాతీలకి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ లెవెల్లో మంచి అనిపించింది అనమాట మన ఏజే స్టైల్స్కి. అండ్ అందుకే ఏజే స్టైల్స్ ఏమన్నారంటే, చూడండి కరెక్ట్ 4 నెలల ముందు నేను ఇక్కడ ఈ బిల్డింగ్లు ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఉండే. బట్ ఆ టైంలో ఏమైందంటే నేను ఇంజర్డ్ అయిపోయినాను. అండ్ ఇంజర్డ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అప్పటికి మొత్తం అయిపోయినాయి అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను బాత్రూమ్ వెళ్ళి నేను అద్దంలో చూసినప్పుడు నాకు అర్థమైంది. నాకేం అర్థమైందంటే ఇంకా నాలో చాలా దమ్ము ఉందన్నమాట. సో అందుకే నేను చాలా కష్టపడి రికవర్ అయ్యి వచ్చిన ఈ టైప్లో మన ఏజే స్టైల్ చెప్పినారు.
అండ్ అంతేకాదు ఏజే స్టైల్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ అని చెప్పినారనమాట. అండ్ ఇక్కడ అందరూ చూపించడానికి వచ్చినా అని అంటే మన ఏజే స్టైల్స్ ఈ ఫినామినల్ కదా, సో చూపిద్దామని ఈ టైప్లో మన ఏజే స్టైల్స్ చెప్పినారనమాట. అండ్ అంతేగా మన ఏజే స్టైల్స్ అక్కడ ఇంటరప్ట్ చేసినారనమాట మన డామినిక్ ఇంటరప్ట్ చేయగానే బాస్ అక్కడ ఫ్యాన్స్ మీకు తెలుసు కదా, ఫ్యాన్స్ చాలా బూ చేస్తుంటారు. డామినిక్ చాలా ట్రై చేశారు మాట్లాడడానికి, బట్ ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. బట్ అయినా డామినిక్ ఏమని చెప్పారంటే ఇక్కడ నువ్వు కాదు మెయిన్ ఇక్కడ అంటే ఇక్కడ జడ్జ్మెంటే మండే నైట్ రాకి నడిపిస్తే అర్థమైందని డామినిక్ చెప్పినారు. సో అప్పుడే ఏజే స్టైల్స్ ఏమన్నారంటే ఏంది నాకైతే నీ ఇంకా డేమియన్ ప్రిస్ట్ కనిపిస్తలేడు, నాకైతే నీ ఇంకా రియా రిప్లీ కనిపిస్తలేదు, అంటే జడ్జ్మెంట్ డే ఇప్పుడు జడ్జ్మెంట్ డే ఇలా లేదనేమాట. చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అర్థమైందని ఈ టైప్లో ఎక్కిచ్చినారు మన ఏజే స్టైల్స్. అండ్ అంతేకాదు బాస్ మాటలు మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే నువ్వు ఎంతైనా సరే నువ్వు రెమిస్టీరియోకి ఒక పిచ్చి కొడుకు అంటే ఇక్కడ తిట్టినారనేమాట. ఆ వర్డ్ మనం యూజ్ చేయలేము అంటే ఇప్పుడు షార్ట్కట్లో చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఇక నువ్వు ఒక పిచ్చి కొడుకు రెమిస్టీరియో అని చెప్పినారనమాట. దాని తర్వాత మనకి ఒక చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన ఏజే స్టైల్స్ ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత మన అక్కడ క్రౌడ్ల పైన మన సెత్ రాలిన్స్ ఒక మంచి ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారంటే ఆ క్వశ్చన్ ఏంటంటే చూడు సెత్ రాలిన్స్ అంటే ఆల్రెడీ మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్లో అంటే మ్యాచ్లో యాడ్ అయిపోయింది అనమాట. అండ్ అందులో సీఎం పంగ్ ఇప్పుడు ఆ మ్యాచ్ ఉన్నాడు. డ్రూ మ్యాకింటైర్ బి అంటే ఆ చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయిండు. సో ఇప్పుడు నీ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నీ మ్యాచ్ ఉంది ఫిన్ బ్యాలర్తో, సో నువ్వు యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ రోజు రెమిస్టీరియో లోగన్ పాల్ ది మ్యాచ్ ఉంది. సో చూడాలని ఈ టైప్లో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అంటే ఎట్లా అనిపిస్తుంది అడిగినప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమైనా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది బాస్. ఎందుకంటే నేను ఇక్కడ అంటే మన మండే నైట్ రాలో ఇక్కడ నాష్విల్లో మనము లైవ్ ఉన్నామన్నమాట. సో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది మన మండే నైట్ రాలిన్స్లో ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు ఈ రోజు మన జే ఊసో మన గుంథర్కి చూసేసినాడు అనమాట. సో వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేశాడు మన జే ఊసో అసలు మేనియాలో. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు అందరి కన్ను ఇప్పుడు మొత్తము కోడి రోడ్స్ పైన ఉంది, అందరి కన్ను ఇప్పుడు మొత్తము మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ పైన ఉంది. అండ్ అందరి కన్ను ఇప్పుడు మొత్తము మన ఎలిమినేషన్ చేంబర్ ఉందన్నమాట. అండ్ మీకు తెలుసా మన మెన్స్ చేంబర్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఒక హింట్ ఇస్తాను. అండ్ ఆ హింట్ ఏంటంటే హీజ్ ఏ విజనర్ అని ఈ టైప్లో అంటే మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడుకున్నారన్నమాట. సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గెలుస్తాడని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన ఫిన్ బ్యాలర్ వచ్చినారన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వీళ్ళ మధ్యలో ఉంది కదా క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో అందుకని అక్కడ మన ఫిన్ బ్యాలర్ వచ్చినారు. ఫిన్ బ్యాలర్ ఏమన్నారంటే కరెక్ట్గా చెప్పినావు సెత్ రాలిన్స్ ఇప్పుడు అందరి కన్ను మొత్తం అంటే ఇప్పుడు నీ పైన ఉందన్నమాట. ఎందుకంటే అందరూ నీ డౌన్ ఫాల్ చూస్తున్నారన్నమాట. ఎందుకంటే మేమందరం చూసినాము నువ్వు ఆల్రెడీ సీఎం పంక్తో ఓడిపోయినాము, మేమందరం చూసినాము నువ్వు రాయల్ రంబోలో కొంచెం మెంటల్ అయిపోయినావు అన్నమాట. నీ కంట్రోల్ అంటే నువ్వు ఇప్పుడు మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినావు, నువ్వు రోమన్ రైన్స్ పైన అటాక్ చేసినావు, అందరూ చూశారు. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే నువ్వు నా దారి మధ్యలో ఉన్నావు సెత్ రాలిన్స్. అండ్ ఒక్కసారి నేను నీకు ఓడిపించిన తర్వాత ఎలిమినేషన్ చేంబర్ గెలిచి నేను రసమే వెళ్ళి నేను ఛాంపియన్షిప్ గెలుస్తాను అని ఈ టైప్లో మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఏంది నీకు నిజంగా అట్లా అనిపిస్తుందా అంటే నేను నీ దారి మధ్యలో ఉన్నానా అంత సీన్లు అని చెప్పేసిన అనమాట. ఇక మన సెత్ రాలిన్స్ ఫైనల్ చెప్పాలంటే నేను కాదు నువ్వు నా దారి మధ్యలో ఉన్నావా అని ఇక మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ నిజంగా ఇలా మధ్యలో మ్యాచ్ కిరాక్గా ఉండాలి బాస్. ఎందుకో తెలుసా, ఎందుకంటే మన ఫిన్ బ్యాలర్ ఫస్ట్ ఎవర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు సెత్ రాలిన్స్కి ఓడిపించి గెలిచినాడు అంటే మీరు అర్థం చేసుకున్న ఒకప్పుడు మన ఫిన్ బ్యాలర్ లెవెల్లో ఉండను. సో అందుకని నెక్స్ట్ వీక్ కనీసం ఈ మ్యాచ్ అంటే మాకు తెలుసు సెత్ రాలిన్సే గెలుస్తాడని. బట్ ఏంటంటే ఈ మ్యాచ్ మాత్రం ఫిన్ బ్యాలర్ వస్తే సెత్ రాలిన్స్ మ్యాచ్ కొంచెం క్రాక్గా ఉండాలని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ మనకి నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఏజే స్టైల్స్ మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ నాకు డామినిక్తో మ్యాచ్ కావాలని చెప్పినారు. సో అందుకని ఇక మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ నెక్స్ట్ వీక్ కోసం ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ ని అఫీషియల్ చేసినారు. బట్ అక్కడ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ వచ్చినారనమాట. సో మన ఏజే స్టైల్స్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు బాస్. సో దీని అర్థం మీకు అర్థమవుతుంది అనుకుంటా. మేబీ మనము రెసల్ మేనియాలో ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ మనం చూస్తామని మేము చెప్పలేమండి. ఈ మ్యాచ్ ఒకరు జరిగితే నిజంగా బాగానే ఉంటుంది అనుకోండి, మంచిగా ఉంటుంది మ్యాచ్ ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్స్. చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడు బుక్ చేస్తుందో, బట్ మ్యాచ్ మాత్రం జరిగినప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. మన ది వార్ రైడర్స్ వర్సెస్ మన ది అమెరికన్ మేడ్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే
చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్, చాలా అంటే చాలా మంచి రెస్లింగ్ మ్యాచ్లో మనకి చూడడానికి చాలా తమాషాలు జరిగినాయి అన్నమాట ఈ మ్యాచ్లో. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. ఎందుకంటే మన ఐవి నాలుగు మ్యాచ్ మధ్య ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. హైలైట్ ఏంటంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ టైటిల్తోనే అటాక్ చేసినారు. అంటే మ్యాచ్ బాగానే ఉండే, బట్ అయినా మనది అమెరికన్ మేడే ట్యాగ్ టీమ్ టైటిల్తో అటాక్ చేసినారు అనమాట. సో అందుకని మన రెఫరీ చూసినట్టు అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. చిన్న బ్రాల్ జరిగింది దాని తర్వాత. అండ్ దీంట్లో అప్పర్ హ్యాండ్ ఎవరితో కాదు, ది అమెరికన్ మేడ్ ఉండే అనమాట. కానీ స్టిల్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ మన ది వార్ రైడర్సే. సో నెక్స్ట్ మనకి జడ్జ్మెంట్ డేలో బ్యాక్ స్టేజ్ చాలా ప్రాబ్లం చూడడానికి, బట్ మెయిన్ ఏంటంటే మనకి బ్యాక్ స్టేజ్ రియా రిప్లీ అండ్ యూఎస్కి అయితే మంచి సెగ్మెంట్ చూడడానికి. ఓకే, అంటే దీంట్లో ఏంటంటే మన రియా రిప్లీ ఏమని చెప్పినట్టే చూడు, ఏదో ఇప్పుడు నీతో ఏదో అన్యాయం జరిగాను, నీకు అవకాశం ఇస్తలేను, నీకు అవకాశం ఇవ్వాలని నీకు అవకాశం ఇస్తున్నాను అనమాట. సో అందుకని నేను యాడమ్ పియర్స్తో మాట్లాడినాను. అండ్ ఎలిమినేషన్ తర్వాత అంటే మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియర్ లెవెల్ ఉంటుంది కదా, సో ఎలిమినేషన్ చేంబర్ తర్వాత కాకపోయే రాలో మనం ఫైట్ చేద్దాం, అది నా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అని ఈ టైప్లో రియా రిప్లీ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే మన ఎలిమినేషన్ చేంబర్ కాగానే మనకు దాని నెక్స్ట్ రాలోనే యూఎస్కై వర్సెస్ రియా రిప్లీ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో సీఎం పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ వచ్చి జబర్దస్త్ చీర్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ వచ్చి ఏమని చెప్పినారంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మండే నైట్ రాలో లైవ్ వచ్చి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ నేను కొన్ని వారాల ముందు అంటే ఒక్కొక్కసారి నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను అన్నమాట, ఒక్కొక్కసారి నేను కొంచెం ఎక్కువ మాట్లాడేస్తాను. కొన్ని వారాల ముందు నేను ఏమేమి చెప్పినా అంటే నేను రాయల్ రంబల్ గెలుస్తాను అని చెప్పినాను, బట్ నేను రాయల్ రంబల్ మ్యాచ్ గెలవలేదు. అండ్ నిజం చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట. బట్ నేను జేయూస్ పైన కొంచెమే నారాజ్ లేను, జేయూస్ గెలిచినాడు బాగా మంచిగా అయిందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన జేయూస్ గుంథర్కి చూస్ చేసినాడు, అంటే గుంథర్తో ఫైట్ చేశాడు అనమాట రెసల్మేనియాలో ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను కొడి రోడ్ జోల్కి వెళ్ళాలన్నమాట. అంటే కొడి రోడ్స్ నీకు గుర్తుందా, కొన్ని వారాల ముందు నేను చెప్పినాను అంటే నేను నీకు ఎంకల నుంచి పడువాను, నేను అంటే నేను ముంగడ నుంచే పడుస్తా అని. సో ఇప్పుడు చేసే టైం వస్తుంది అనమాట. నా స్టిల్ రెసల్మేనియాలో వెళ్ళి ఫైట్ చేయాలి, అదే నా గోల్ అనమాట. సో అందుకే నేనైతే ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ కోసం నేను క్వాలిఫై అయిపోయాను, నేను యాడ్ అయిపోయాను ఆ మ్యాచ్లో. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు చేంబర్ మ్యాచ్లో ఆల్బీ యాడ్ అయినారు అనమాట, క్వాలిఫై అయినారు. అంటే మన జాన్ సీనా అయితే ఒక లెజెండ్ కాబట్టి డైరెక్ట్గా మ్యాచ్లో యాడ్ అయిపోయాడు. సో జాన్ సీనా నీకోసం బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను ఇక్కడ అంటే క్వాలిఫై మ్యాచ్లో ఫైట్ చేసి మరి నేను ఆ మ్యాచ్లో యాడ్ అయినాను. సో అందుకనే నువ్వు నన్ను చూసినట్టు ఏదో నువ్వు రాయల్ రంబల్ నన్ను చూసినావు కదా, సో నేను ఆ టైంలో నీతో ఫైట్ చేయను, నేను నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను మన చేంబర్ మ్యాచ్లో. జాన్ సీనా అర్థమవుతుందా అని ఈ టైంలో చిన్న వార్నింగ్ ఇచ్చేసినారు జాన్ సీనాకి. అండ్ అంతేకాదు ఆ మ్యాచ్లో ఇంకో పర్సన్ బి యాడ్ అయ్యిందన్నమాట. అండ్ ఇంకో వ్యక్తి ఇంకెవరో కాదు, ఒక పెద్ద చెత్తగాడు డ్రూ మ్యాకింటైర్ అని మా సీఎం పంగు చెప్పినారు. డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే ఇప్పుడు వేరే షోలు అంటే స్మాక్ డౌన్లో వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే నేను హెల్ ఇన్ ద సెల్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసాం కదా, ఓడిపించేసాం కదా డ్రూ మ్యాకింటైర్ కానీ ఎక్కించినారనమాట. అండ్ అంతేకాదు ఇంకో మనిషి ఉన్నాడు, ఆ మనిషి పేరు చెప్పాలన్నా నాకు అసలు నచ్చిందనమాట. ఆ మనిషి మేబీ యాడ్ కావచ్చు. అండ్ ఆ మనిషి ఇంకొకరు సెత్ రాలిన్స్, ఫిన్ బ్యాలర్ అండ్ సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ ఉంది నెక్స్ట్ వీక్. అండ్ ఇద్దరు అంటే ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్స్ అనమాట. సో ఇద్దరు ఎవరైనా ఒకరు క్వాలిఫై కావచ్చు చేంబర్ మ్యాచ్ కోసం. బట్ ఏదున్నా ఏది లేకపోయినా అంటే ఎవరున్నా సరే మ్యాచ్లో ఎట్ ది ఎండ్ గెలిచేది ఇంకెవరో కాదు, నేనే నా చేయ పైకి లేపుతాను. ఎందుకంటే నేను గెలుస్తాను ఈ రెసల్మేనియా 41 ఇంకెవరిదో కాదు, నాదే సీఎం పంక్దే అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఒక థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన సీఎం పంక్ రియాక్షన్ ఎట్లుండే అంటే థీమ్ సాంగ్ ఎవరిదో ఆ బాహుబలి రియాక్షన్ ఉండే అనమాట. అంటే థీమ్ సాంగ్ ఎవరిదో కాదు, మన లోగన్ పాల్ ఇంటరప్ట్ చేసినారు. లోగన్ పాల్ అక్కడ వచ్చి చాలా జబర్దస్త్ మాటలు చెప్పినారు బాస్. అంటే ఫ్యాన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బూ చేస్తుంటారు మన లోగన్ పాల్కి. సో మన లోగన్ పాల్ రింగ్లో వచ్చినప్పుడు లోగన్ పాల్ అసలు అక్కడ అంటే స్టార్టింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ చాలా బూ చేసినారన్నమాట. సో అప్పుడు మన లోగన్ పాల్ ఏమన్నారంటే నాకు ఒకటి అర్థం కాదు, మీరు ఇలాంటి మనిషికి చీర్ చేస్తారు అండ్ మీరు నన్ను ఎందుకు బూ చేస్తున్నారని ఈ టైప్లో మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ లోగన్ పాల్ ఏమన్నారంటే హే సీఎం పంక్ నువ్వు ఏమన్నావు రాయల్ రంబుల్ కంటే ముందు అంటే నాకు లోగన్ పాల్ నేను ఎప్పుడు ఓడిపోలేదని ఈ టైప్ చెప్పినావు కదా, కానీ ఏమైంది నేను నీకు మన మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ నేనే నీకు ఎలిమినేట్ చేసినాను, అర్థమైందా, నా పేరు చెప్పినాను ఒక వారం ముందే అండ్ అప్పుడు నేను నీకు ఎలిమినేట్ చేసి పడేసినాను అని ఈ టైప్ చెప్తున్నాను అన్నమాట. ఫ్యాన్స్ స్టిల్ బూ చేస్తుంటారు. మన లోగన్ పాల్ ఏమన్నారంటే ఇక నేను ఈరోజు మన రెవిస్టర్కి ఓడిపించేస్తాను, నేను చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోతాను చెప్పినారు. సో అప్పుడే అక్కడ మన సీఎం పంక్ ఏమన్నారంటే హే ఇక్కడ చాలామంది నీకు బూ చేస్తున్నారు, నువ్వు పెద్ద డామినిక్ అనుకుంటున్నావేంది. అండ్ ఇంకోటి తెలుసా మన లోగన్ పాల్, నేను ఇందాక నీ పేరు మెన్షన్ చేయాలి యాక్చువల్లీ ఒక లెక్కలో చూస్తే, బట్ నేను నీకు మెన్షన్ చేయడమే మర్చిపోయాను, అంటే నువ్వు నాకు అంత లెక్క కాదనే మాట అని చెప్పినారనమాట. మంచి
మంచి ఇన్సల్ట్ చేసినారు. అండ్ ఇక రెమిస్టేరియో నీకు ఇచ్చి పడుస్తుందని చెప్పినారనమాట. సో అప్పుడే అక్కడ మన రెమిస్టేరియో ఎంటర్ అయిపోయింది. అండ్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, లోగన్ పాల్ వర్సెస్ రెమిస్టేరియో మధ్యలో. అండ్ బాస్ చాలా మంచి మ్యాచ్. అంటే ఆల్రెడీ మన లోగన్ పాల్లో చాలా మంచి రెస్లింగ్ స్కిల్స్ ఉన్నాయి, నో డౌట్. ఫ్యాన్స్ ఎంత హేట్ చేసినా సరే, ఎంత బూ చేసినా సరే, రియాలిటీ ఏంటంటే మైక్ స్కిల్స్ అయినా సరే, రెస్లింగ్ స్కిల్స్ అయినా సరే మన లోగన్ పాల్లో చాలా జబర్దస్త్గా ఉందన్నమాట. అండ్ రెమిస్టేరియో గురించి మాట్లాడితే రెమిస్టేరియో ఒక లెజెండ్ బాస్. అంటే రెమిస్టేరియో ఆల్రెడీ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అనమాట. అందుకని మ్యాచ్ చాలా అంటే చాలా మంచిగా ఉండే, చాలా మంచి రెస్లింగ్ ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన లోగన్ పాల్. సో మన లోగన్ పాల్ ఇక అఫీషియల్ అంటే మన చేంబర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారనమాట. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత ఏమైందంటే ఎండింగ్లో, కరెక్ట్ రా ఎండింగ్లో మన న్యూ డే వచ్చి అటాక్ చేసినారనమాట మన రెమిస్టేరియో పైన. అండ్ అప్పుడే అక్కడ రా అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఒక పెద్ద ప్రాబ్లం గురించి. అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇప్పుడు మన గుంథర్కి అయితే ఇప్పుడు మన జేవుసో గుంథర్కి చూస్ చేసినారు. ఓకే, సో గుంథర్ వర్సెస్ జేవుసో మ్యాచ్ ఇక రసల్ మేనియాలో జరుగుతుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే కోడితో ఓవర్ ఫైట్ చేస్తారు. అండ్ రోమన్ రైన్స్ ఏంది, సెత్ రాలిన్స్ ఏం చేస్తారు, సీఎం పంక్. అంటే ఇదే చాలా పెద్ద ప్రాబ్లం కదా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇప్పుడు మన చేంబర్ మ్యాచ్లో మన సీఎం పంక్ ఎట్లయినా యాడ్ అయిపోయినారు, సెత్ రాలిన్స్ యాడ్ అయిపోతారు. అండ్ అక్కడ జాన్ సీనా ఉన్నారన్నమాట. అండ్ చేంబర్ మ్యాచ్లో మేబీ రోమన్ రైన్స్ యాడ్ అవుతారా కారా తర్వాత సంగతిగా, ఎందుకంటే ఇంకా రోమన్ రిటర్న్ చేస్తారన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ యాడ్ అయితే ఇంకా మంచిదే. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రాబ్లం గురించి మాట్లాడితే జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, మన చేంబర్ మ్యాచ్లో మెన్స్ చేంబర్ మ్యాచ్లో ఒకవేళ సీఎం పంక్ గెలిస్తే సీఎం పంక్ వర్సెస్ మన కోడి రోడ్స్ అయిపోతాయి అన్నమాట రసల్ మేనియాలో. సో అలాంటప్పుడు మన జాన్ సీనా ఏం చేస్తారు, జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తారు. చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ అనగానే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మాకు వద్దు, జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ అస్సలు వద్దని చెప్తున్నారు. మన సోషల్ మీడియా మొత్తం అదే అంటున్నారు. జాన్ సీనా లాస్ట్ రన్లో రసల్ మేనియాలో లోగన్ పాల్తో ఫైట్ చేస్తాడా, వద్దని చెప్తున్నారు. సో ఒకవేళ జాన్ సీనా చేంబర్ మ్యాచ్ గెలిస్తే జాన్ సీనా కోడితో ఫైట్ చేస్తాడు. సో అలాంటప్పుడు సీఎం పంక్ ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు సీఎం పంక్ ఊకేనే రసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలి, ప్రతి ఒక్క సెగ్మెంట్లో అదే చెప్తున్నానమాట. అండ్ ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సీఎం పంక్ ఏం చేస్తాడు, రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఆల్రెడీ నడుస్తుందన్నమాట. మనమందరము రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ అనుకుంటున్నాము, కానీ ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఈ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ అయిపోతుంది బాస్. ఒకవేళ సీఎం పంక్ గెలిస్తే చూడండి ప్రాబ్లం ఏం చెప్తాను, ఒకవేళ సీఎం పంక్ గెలిస్తే సీఎం పంక్ కోసం మంచిదే, కోడి అండ్ సీఎం పంక్ ఫైట్ చేస్తారనమాట ఛాంపియన్షిప్ కోసము. జాన్ సీనా కోసం బ్యాడ్ అయిపోతే జాన్ సీనా లోగన్ పాల్తో ఫైట్ చేయాలన్నమాట. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది, సింగిల్స్ మ్యాచ్ అండ్ ట్రిపుల్ థ్రెట్ బి కాదనమాట. సీఎం పంక్ వర్సెస్ రోమన్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ అనుకుంటున్నాం, బట్ ట్రిపుల్ థ్రెట్ బి కాదనమాట. ఒక్కవేళ మన సీఎం పంక్ గెలిస్తే సెత్ రాలిన్స్ గెలిచే ఛాన్స్ చాలా తక్కువనే అనమాట. చేంబర్ మ్యాచ్ ఎక్కువ ఛాన్సెస్ మన జాన్ సీనా అండ్ సీఎం పంక్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది రసల్ మేనియాలో. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మాకు రసల్ మేనియాలో రాక్ వర్సెస్ రోమన్ అయినా కావాలి, లేదా ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అని చెప్పినారు, సీఎం పంక్ వర్సెస్ రోమన్ వర్సెస్ సెత్. బట్ ఇప్పుడేంది రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ అంటున్నారు. ఇది ఎక్కడం కరెక్ట్ కాదంటే ఇది మొత్తం బేకార్ అయిపోతుంది అని ఫ్యాన్స్ చెప్తున్నారు. సో మీరు చెప్పండి, నిజంగా ఇది ఒక ప్రాబ్లం అంటారా? అంటే నిజంగా చాలా బేకార్ అయిపోతుందా రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ జరిగితే రసల్ మేనియాలో? లేదా మన జాన్ సీనాని గెలిస్తే మంచిదా? జాన్ సీనా గెలిస్తే జాన్ సీనా వర్సెస్ కోడి అయిపోతుంది. అప్పుడు సీఎం పంక్ వర్సెస్ రోమన్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ కనీసం మనకి మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా చూడడానికి దొరుకుతుంది. బట్ రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఇప్పుడు ఆ లెవెల్లో ఇంట్రెస్ట్ చూపిస్తలేరు బాస్. ఎందుకంటే అందరూ రాక్ వర్సెస్ రోమన్ అనుకున్నారు, బట్ ఇప్పుడు ఒకటిసారి రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ లాగా కనిపిస్తుంది. సో అందుకని ఫ్యాన్స్ ఎక్కువ అంటే ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉంటాయి, బట్ ఫ్యాన్స్ ఒక లెవెల్లో ఇంట్రెస్ట్ ఏమి చూపిస్తలేరు బాస్. ఇప్పుడు మీరేమంటారు, మీరు చెప్పండి. మన జాన్ సీనా గెలిస్తేనే మంచిగా ఉంటుంది చేంబర్ మ్యాచ్, జాన్ సీనా వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ పైన అవి చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి కాదు, నేను చాలా టైం నుంచి మీకు చెప్తున్నాను జాన్ సీనా వర్సెస్ కోడి అని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో జాన్ సీనా గెలిస్తేనే ఒక పని అయిపోతుంది. సో చూడాలి, ఇంకా నాకు ఏమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే,
సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గైస్. బాయ్.